హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి అయితే ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి రెండు శుభవార్తలు అయితే చెప్పారండి. అయితే ఆ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇక వివరాల్లో వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏం శుభవార్త చెప్పారంటే, సో మనకు ఆధార్ కార్డులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో మనకు ఆధార్ క్యాంపులు అయితే నిర్వహిస్తున్నారండి. అయితే ఈ ఆధార్ క్యాంపులు మనకు ఏప్రిల్ 3 నుండి 5వ తేదీ వరకు అయితే పెట్టారు. ఇక మనకు సెకండ్ టర్మ్ వచ్చేసి మనకు ఏప్రిల్ 8వ తేదీ నుండి, అనగా రేపటి నుండి మనకు ఉదయం రేపటి నుండి మనకు 11వ తేదీ వరకు, ఏప్రిల్ 8 నుండి 11 వరకు అయితే మనకైతే ఈ ఆధార్ క్యాంపులు అయితే నిర్వహిస్తారు. ఈ ఆధార్ క్యాంపుల్లో మీరు ఏమేమి చేసుకోవచ్చు అంటే, మనకు ఆధార్ కార్డులు కలిగి ఉండి, ఎవరైనా ఆధార్ కార్డు కలిగి ఉండి 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే కనుక అలాంటి వాళ్ళు తప్పనిసరిగా అప్డేషన్ అనేది చేసుకోవాలని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం రూల్ అయితే తీసుకొచ్చారు. సో చాలామంది ఇంకా అప్డేషన్ అనేది చేసుకోలేదండి. ఎవరైతే ఆధార్ కార్డు కలిగి ఉండి, సో మీరు 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే కనుక తప్పనిసరిగా అప్డేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ అప్డేషన్ చేసుకోవాలంటే మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఉచితంగా మీకు అయితే చేస్తారు, అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. అలాగే మీరు ఆధార్ కార్డు కలిగి ఉండి మీ యొక్క పేర్లు కానివచ్చు, చిరునామా కానివచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కానివచ్చు, ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ పొరపాట్లు కనుక ఉంటే కనుక మీరు సవరణలు అయితే చేసుకోవచ్చండి. ఈ సవరణలు చేసుకోవాలన్నా కానీ మీరు ఆధార్ కార్డు తీసుకొని మీరు డైరెక్ట్గా గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్తే కనుక అక్కడ గ్రామ మరియు వార్డు సచివాలయంలో అధికారులు అయితే ఉంటారు. సో వాళ్ళు మీకు ఈ సవరణలు అయితే చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ విధంగా మీరు ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరూ తప్పనిసరిగా ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. ఆధార్ కార్డులు ఉన్నటువంటి వారు ఏప్రిల్ 8వ తేదీ నుండి మనకేంటంటే ఏప్రిల్ 11వ తేదీ వరకు అయితే ఇవైతే చేస్తారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మీ యొక్క ఆధార్ కార్డుని అయితే తీసుకొని వెళ్ళి మీరు అప్డేషన్తో పాటుగా మీరు ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానివచ్చు, చిరునామా ఏమైనా అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా కానీ, అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ యాడ్ చేసుకోవాలన్నా కానీ, ఆధార్ కార్డులో ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మీరు మొబైల్ నెంబర్ యూస్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ మీరు యాడ్ చేసుకోవాలన్నా అక్కడ చేసుకోవచ్చండి. ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.